గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. అయితే నాడు నేడు ప్రోగ్రాంలో మీరు ఎన్నో ఒకటెంబటొకటి అంచెలంచెలుగా ప్రోగ్రామ్‌ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్లారు సార్. మొట్టమొదట అసలు నాడు నేడు స్టార్ట్ చేసినప్పుడు మైండ్‌లో ఫస్ట్ అసలు ఏం థాట్ ఉండింది? ఏం ఫస్ట్ చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు మా క్యాబినెట్‌లో డిస్కషన్ వస్తుంటది. వచ్చినప్పుడు మాలాంటి సీనియర్స్ కొంతమంది ఉన్నాం, ఇద్దరు ముగ్గురం. హ్మ్. ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక కార్యక్రమం చెప్తారు. మేమేం చేస్తామంటే, సార్ చేద్దాం సార్, సార్ దాన్ని కొద్దిగా ఆలోచించండి సార్, అంత తొందరపడి కాదు అది అంటాను. నేను హి సెడ్ నో, అది కాదు. ఓకే. ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు దానికి ఒక టార్గెట్ అంటూ పెట్టుకోవాలనుకుంటే ముందు అన్నిటిని ఆలోచన చేసి చేయండి. కాన్సెప్ట్ ఒక కార్యక్రమం చేసి దాన్ని ఫుల్‌ఫిల్‌గా చేయండి. దాని ప్రకారం చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో 45,000 స్కూల్స్ ఉన్నాయి. హ్మ్. ఈ 45,000 స్కూల్స్‌ని ఏదో పాడుపడిపోయిన స్కూల్‌ని మనం వచ్చి దాన్ని వచ్చి ఇంప్రూవ్ చేయడం గానీ, దాన్ని రెనోవేట్ చేయడం గానీ కాదు. 45,000 స్కూల్‌ని ఒక కాన్సెప్ట్‌లో పిల్లవాడు వచ్చి కిందన కూర్చోకూడదు. యాహ్! మా స్టూడెంట్ వచ్చి వాళ్ళకి బెంచెస్ ఉండాలి. దాంతో పాటు స్కూల్‌లో ఎలక్ట్రిఫికేషన్ ఉండాలి. దానికి ఫ్యాన్లు ఉండాలి. దాంతో పాటు కలర్స్ ఉండాలి. దా దాని ఫ్లోరింగ్ ఉండాలి. ఓకే. దాంతో పాటు స్కూల్ బౌండరీ ఉండాలి. దాంతో పాటు తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఉండాలి. హ్మ్. డ్రింకింగ్ వాటర్ కూడా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి. ఇవన్నిటికంటే ముఖ్యంగా టాయిలెట్స్ ఉండాలి. యెస్. ఆడపిల్లలకి హ్మ్. ఇబ్బంది పడకూడదు. టాయిలెట్స్ తీసుకురావడం కాదు, టాయిలెట్ మెయింటెనెన్స్ కూడా. యాహ్! దేశంలో ఎక్కడైనా సరే టాయిలెట్ కడతారు గానీ, టాయిలెట్ తర్వాత దాని మెయింటెనెన్స్ కోసం యెస్. కేర్ తీసుకున్న గవర్నమెంట్ ఈ గవర్నమెంటే. ఒక స్టూడెంట్ వచ్చి ఇంట్లో నుంచి బయటకొచ్చి స్కూల్‌కొస్తే ఇంట్లో ఉండడానికంటే కంఫర్ట్‌గా ఉండాలి స్కూల్ అనేది, అది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ఇవన్నీ చేస్తున్నాం. ఇన్నేళ్లుగా మనం చూసిందేంటంటే, ప్రభుత్వ పాఠశాలలకి పిల్లలు రాకపోవటానికి ప్రధానమైన కారణం సరైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం. ఇంకా ఈ రోజుల్లో ఇప్పటికి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్‌లో పిల్లల్ని పంపించటానికి జంకుతున్నారు. అంటే నేననేది ఇప్పుడు మీరు 5 ఏళ్లుగా ఈ డెవలప్‌మెంట్ తీసుకొస్తున్నారు. ఎలాంటి మార్పు మీరు నోటీస్ చేశారు సార్ ఎన్‌రోల్‌మెంట్‌లో? అంటే కేవలం పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మాత్రమే పిల్లల్ని ఎన్‌రోల్ చేస్తున్నారా? లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎన్‌రోల్ చేస్తున్నారా? మీరు ఎన్‌రోల్‌మెంట్‌లో ఎలాంటి మార్పులు గమనించారు? ఇక్కడ 2 విషయాలమ్మా. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒకటే చేసినంతట్లోనే మనం సక్సెస్ అవ్వం. యాహ్! అది రైట్. కరెక్ట్ కాదు. రైట్. దాంతో పాటు అకాడమిక్ కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన మన స్కూల్‌లో చెప్తున్న పాఠాలు గానీ, లేదా ఆ టీచర్స్ తీసుకున్న రెస్పాన్సిబిలిటీ పిల్లల కోసం ఆలోచన చేస్తున్నవి గానీ, వాళ్ళకి ఇచ్చిన అసైన్‌మెంట్లు గానీ, తర్వాత ఆలోచన చేస్తుంది గానీ, అలాగే సైమల్టేనియస్‌గా టీచర్స్‌కి వాళ్ళు టైమ్ టు టైమ్ వాళ్ళకి కావాల్సిన ఈ ల్యాబ్ ట్రైనింగ్స్ గానీ, వాళ్ళ కోఆర్డినేషన్ కానీ, మళ్ళీ అలాగే టీచర్స్‌కున్న ఇష్యూస్‌ని రిజాల్వ్ చేయడంలో గానీ, ఎందుకంటే మనిషి అనేవాడు సాటిస్ఫాక్షన్‌గా ఉంటేనే వాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పగలరు. ఎళ్ళగలరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏది కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండకూడదు. అటు టీచర్స్‌కి, స్టూడెంట్స్‌ని ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటూ, ఇటు అకాడమిక్‌లో వీళ్ళకున్న ఇష్యూస్ ఏమున్నా సరే చదువుల్లో ఆటిల్లో వాళ్ళకి నీట్‌గా ఉండేటట్లు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో, ఆ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే రిఫార్మ్స్ తీసుకొస్తుందో, దాన్ని మనం ఇండక్ట్ చేసుకుంటూ, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము నిజంగా ఐ అప్రిషియేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆఫీసర్స్‌ని. అంటే ఏ ఒక్కరికి కూడా చిన్నవారికి కానీ, పెద్ద నుంచి కానీ అందరం ఒక టీమ్ వర్క్‌గా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి, మా ముఖ్యమంత్రితో పాటు ఈ రిజల్ట్ వస్తుంది. ఐయామ్ సాటిస్ఫై. ప్రైవేట్ స్కూల్ కంటే, ప్రైవేట్ కాన్వెంట్ కంటే, మన దగ్గర ఆ ఫెసిలిటీస్ కంటే, ఆ ఉన్న సిలబస్ కంటే, మన దగ్గర ఇంకా మెరుగైన సిలబస్ ఉంటే ఆటోమేటిక్‌గా వస్తారు. అందుకే ఈ మధ్య కాలంలో వచ్చి సిబిఎస్ పెట్టాము. సిబిఎస్ఈని 1000 స్కూల్స్‌ని మనం మ్యాపింగ్ చేసాం. దాంతో పాటు ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో వచ్చి ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఐబీతో కొలాబరేషన్ చేసుకోవచ్చు. మా బోర్డ్‌లోనే ఇన్వాల్వ్ చేస్తూ. ఇంకా ఎక్కడికో వెళ్లి, ఎక్కడో చదువుకొని, ఎక్కడో పడే కంటే మన స్కూల్స్‌లోనే ఈ కార్యక్రమం ఉండాలి అనే కార్యక్రమంతో ట్రోఫీలు పెట్టాం. స్పోకెన్ ఇంగ్లీషు, రీడింగ్ ఇంగ్లీషు అవన్నీ కార్యక్రమాలు చేస్తాం. ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. ఈ సొసైటీలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో వస్తాయి అనేది ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇక్కడే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడో ఢిల్లీ లాంటి దగ్గర వచ్చి ఒకటో రెండో వచ్చాయి కానీ ఒక విషయం సార్, ఎలాంటి బృహత్తరమైన ప్రోగ్రామ్ చేపట్టినా, ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చినా, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఇలాంటి స్కీమ్స్ తీసుకొస్తే జనరల్‌గా అందరూ హర్షిస్తారు. కానీ మీ అందరూ హర్షించటంతో పాటు మీరు క్రిటిసిజం కూడా మూటగట్టుకున్నారు. అంటే చాలా అంశాలకు సంబంధించి ఐ థింక్ వి షుడ్ టాక్ వన్ బై వన్ సార్. మొట్టమొదటిది ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేయాలి. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ, మ్యాండేటరీ అన్న ఒక కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు
విపరీతమైన క్రిటిసిజం వచ్చింది. రీజనల్ లాంగ్వేజ్‌ని వదిలేస్తారా? తెలుగు భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంగ్లీష్‌కి ఏంటి ఇంపార్టెన్సు? దాని మీద ఫోకస్ చేయటం ఏమిటి? అన్న ఇలాంటి ఒక క్రిటిసిజం వచ్చింది. సో, దీని గురించి మీరేమంటారు సార్? వాట్ డు యూ సే? ఎందుకంటే తెలుగు భాష మన వల్లే, మనం దాన్ని విడిచిపెట్టలే. హ్మ్. తెలుగు భాష ఉంటూ ఏదైతే నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే అయిందో, ఎక్కడికి వెళ్ళి నేషనల్ వరల్డ్ అంతా ఎక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్ వచ్చి ఊరు దాటి బయటికి వెళ్తే ఇంగ్లీష్ వచ్చి ప్రెసెన్షియల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పిల్లలందరూ, పేరెంట్స్ ఉన్నారు కదా, అడగండి ఏ ఒక్కరినైనా సరే ఇంగ్లీష్ వద్దు, మేము చదవము, మాకు ఇది అవసరం లేదు అని అంటే ఇట్స్ ఫైన్. మా పిల్లలు డబ్బున్న వాడి పిల్లలు వచ్చి ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, వాడు వచ్చి దాని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి వాడు వచ్చి ఫోకస్కి వెళ్ళాలి. ఈ పిల్లలు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి? సో ఎందుకు కాన్వెంట్కి వెళ్తారు? చిన్నప్పుడు కాన్వెంట్ ఫ్యాషన్, అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ చెప్తారు, ఇంగ్లీష్ మీడియం చెప్తారు అనే కదా ఫస్ట్ మన రాష్ట్రంలో వచ్చి అది వచ్చింది, కాన్సెప్ట్ వచ్చింది. సో అటువంటి కాన్సెప్ట్ ఎందుకు టైం టు టైం మారుతుంటాయి. నేను తిరిగి ఎప్పుడు నో అని చెప్పలే, రీజనల్ లాంగ్వేజ్ని ఎప్పుడు చెప్పలేదు, రెస్పెక్ట్ చేసుకుంటే అవసరం కూడా అది. అది పిల్లలకి మన సంస్కృతి అవసరం, మన కల్చర్ ఉండాలి. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్.